మాసంలోనే ఈ యొక్క కార్యక్రమం లేదు. ఈ అసలు మాసం మొదలు కావాలంటే 9 రోజులు అమ్మవారు చాలా విజయమైనటువంటి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నవరాత్రుల్లో ఈ యొక్క సప్తశతి పారాయణం కానీ సప్తశతి హవనాన్ని కానీ దర్శించుకున్నట్లయితే మన ఇంట్లో వేలాంటి అనుష్ఠానాలు కూడా ఉంటాము. ఎక్కువగా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారు 9 రోజుల పాటు అనగా మూలం దుర్గాదేవి, ఈ దుర్గాదేవి యొక్క రూపాన్ని ఈ చండిక కానీ ఈ నవమంది దేవతలు కూడా ఇవన్నీ కూడా ఆ దుర్గా అమ్మవారికి వచ్చింది కాబట్టి కేంద్ర బిందువు దుర్గా మూలశక్తి కాబట్టి ఈ దుర్గా 10 రూపాయలు 9 రూపాయలు నవదుర్గలని పిలుస్తారు. నవాన్నవం అనేటువంటిది ఈ నవదుర్గల నుంచి వచ్చింది. దుర్గాదేవి సాధగ్రామం కూడా ఇక్కడికి మనకు చండికాదేవి యొక్క పేరు కూడా అదేవిధంగా ఇక్కడ మనకు ప్రస్తుతం కాబడుతుంది. అనగా చండికా నుంచి ఎందుకు ఏర్పడింది రూపం అనేటువంటిది మనకు తెలియజేయబడుతుంది. ఈ సప్తశతి అనేటువంటి 3 భాగాలు కలిగి ఉంటుంది. ప్రథమ చరితం, మధ్యమ చరితం, ఉత్తమ చరితం అని మొత్తం 13 అధ్యాయాలు ఉంటుంది. ప్రథమ చరితంలో 1వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత 2, 3, 4 మధ్యమ చరితం, తర్వాత 5 నుంచి 13వ అధ్యాయం వరకు ఉత్తమ చరితం అంట. మొదట మహాకాళి, మధ్యలో మహాలక్ష్మి, తర్వాత మహాసరస్వతి ఆ రూపుగా చెప్పడం జరుగుతుంది. ఇది పారాయణం అనగా పారాయణం చేయడానికి మనకు ఏం లేదు. ఆయన అవుతున్నారు శ్రద్ధగా ఆలోచించడం అనగా శ్రవ్యం వినడం కానీ అమ్మవారి నామస్మరణ చండికా మనకు స్మరణ చేసుకుంటుంటే కానీ ఆ అమ్మవారిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటావు, ఎల్లప్పుడూ మీ దగ్గరనే ఉంటారంటే గొప్ప మనసులైనటువంటి అమ్మవారు కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క హవనాన్ని మనకు ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఎంతో గొప్ప మనగా కేటాయించిన గొప్ప విషయం. ఎందుకంటే ఎవరు కూడా మీకు హవనం చేద్దామని సాహసం చేయలేదు. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి కష్టంలో ఉన్న అమ్మవారికి భయపడతాం కాబట్టి మనకు అమ్మవారిని కాళికాదేవి, తర్వాత మహిళాభవతిని, చండికాదేవి అనే ఒక రకమైనటువంటి ఉగ్రరూపంలోని శక్తి కాబట్టి ఆ శక్తిని మనం కొలుస్తున్నాము. అందుకంటే ఇవాళ ఏదైనా పని చేయగలుగుతామంటే ఇవాళ ఆ శక్తి లేదు. శక్తి కనుక నేను ఉన్నావు కదా, ఆ శక్తి ఈ ఒక అమ్మవారు. నేను చేస్తాను, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటుంది. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మన శక్తి, ఆ శక్తి మనం స్మరణిస్తున్న శక్తి కాబట్టి ఆ శక్తుల మమ్మల్ని శ్రీదేవంటాం, నారాయణంటాం, దుర్గాంతం, చంద్రికాంతము రకరకాలుగా అమ్మవారిని పెంచుకుంటుంటాం కాబట్టి సాత్వికంగా అయినా కూడా అమ్మవారి పారాయణ చేయొచ్చు. లేకపోతే ఈ కార్యక్రమం జరగదు. ఈ కార్యక్రమాన్ని ఆ నాయకులందరూ నిర్వహిస్తారంటే రాజ్యాధికారం కోసం అనగా అమ్మవారు కోరిన కోరికలన్నీ కూడా మీకు తప్పనిసరిగా నెరవేరుస్తుంది. కానీ రాజ్యాధికారం, అధికారం మరియు కావాల్సిన కోరికలు కాకుండా ముక్తి కోసం కోరుకున్న వారికి ఎక్కువగా అమ్మ మీ దగ్గర ఉంటుందని కూడా ఇక్కడ ఒక కథ కూడా ఉంది అన్నట్టు. ఒక వైశ్యుడు, తర్వాత ఒక రాజు.
వైశ్యుడేమో తన ఆస్తినంతా గుంజుకొని అన్నదమ్ములు అతను నిలబడితే ఇంట్లో నుంచి అడవికి వెళ్ళిపోతారు. అలాగే ఒక రాజు కూడా రాజ్యపుస్తత్వం బట్టి అడవికి వెళ్తారు. ఇద్దరు కూడా అడవిలో కలుసుకొని అమ్మవారి పూజ చేద్దాము, శక్తిని కొలిస్తే మనకు పోయిన తిరిగి వస్తాయి ఎంతో అపరమైన తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసినటువంటి ఆ ఇద్దరు కూడా తపస్సు చేయగానే ఆ అమ్మవారి ప్రత్యక్షని ఏం కావాలని కోరుకుంటుంటే రాజుకు తను మళ్ళీ అధికారం చేపట్టాలి, రాజ్యాన్ని చెలాయించాలి, అధికారంలో ఉండాలి అన్న చూసి అందరూ భయపడాలని కోరికలిగింది కాబట్టి అతను రాజ్యాన్ని కోరుకున్నాడు. కానీ ఆ వయసులో మాత్రం ఆ భోగరాజు నాకు వద్దు మహాదేవి, నాకు నిన్ను దర్శించుకునే భాగ్యం, నిన్ను కొలిసేటువంటి భాగ్యము, నీతో ఎప్పుడు ఉండేటువంటి భాగ్యం కలిగించమ్మా అని చెప్పి అన్నాడు. ఆ విధంగా అన్నటువంటి ఆ యొక్క సమాధి ఆ వైశ్యుడే ఈ యొక్క చండి తప్పది. అతనే మన చండిగారి యొక్క విశేషాన్ని గొప్పతనాన్ని కూడా 700 శ్లోకాల మనకి విధంగా ఆ సమాధి విషయమే చెప్తామంటే అతనిగా 3వ అధ్యాయంలో ఆ వైశ్యాపని మీద దానికోసం వస్తుంది, వైద్య సంవాదం ఎక్కడ మనకు వస్తుంది. కాబట్టి అంతటి గొప్ప పేరు కావాలంటే మనం అమ్మవారిని నామస్మరణ చేస్తూ ఈ విధంగా మనం అలాగే కోరికలన్నీ కూడా శరీరంగా కోరుకొని నెరవేరి అమ్మవారి మాత్రం మర్చిపోతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే మీ చేసేది అర్థం కానీ మాట్లాడండి ప్రజాన్ని అమ్మవారి మాత్రం ఎందుకంటే పట్టుకోవాలని దొరకదు కాబట్టి అమ్మవారిని నామస్మరణ చేస్తూ మీరు కార్యక్రమాలు చేసుకుంటే చాలా అమ్మవారు స్థానం ఇచ్చినట్టు. అంటే మీరు ఎక్కడ పోతే ఎక్కడ మీరు కలిసిపోయి అక్కడ వస్తుంది. మీరు రుచిగా చేయండి, మీరు స్వతంత్రంగా చేయండి, మీరు కూర్చొని చేయండి, మీరు ఎవరు చేయండి, మీరు శక్తిపరంగా చేయండి, మీరు పిలిచే మాట్లాడుతున్నారు అని చెప్పి నాకు స్వతంగా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎంత భక్తితో కోరుకుంటే అమ్మవారి నిజంగా అందుతుంది. మీకు ఒక తప్పని కోరుతాయి కాబట్టి అది పాటించని చెప్పి చెప్తున్నాను. భావన అయితే తప్పుగా విద్యుత్ కొట్టడాన్ని ప్రేమతో భక్తి చేయండి. ఆ స్వామికి ఏదో చేస్తున్నాం 3 గంటలు అయిపోతుంది, డబ్బులో వెళ్ళిపోవడం అని చెప్పి ఎప్పుడు సంతోషం కార్యక్రమాలు ఇందాక ఉన్నారు కదా. స్వామి ఏం చేస్తుందో మహారాజు ఆ యొక్క ప్రవేశం మాత్రం అమ్మవారి దగ్గర కోరుకున్నారు. కాబట్టి మీరు కూడా అలాగా అమ్మవారి ప్రేమతో కొంచెం భక్తితో ప్రేమతో